నమస్తే వెల్కమ్ టు టామ్స్ 24/7 ఛానల్. నేను మీ భవానీ చందన. ఈరోజు మనతో పాటు ఉన్నారు విజయ్ తణుకు గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. దీక్షలో చాలా మంచిగా ఉన్నాం అంటారా? ప్రశాంతంగా ఉన్నాం చెప్పాలంటే. అన్నిటికి మించి ప్రశాంతత ఉంది అంటారా? ప్రశాంతత ఉంది. మీరు ఇంకా కొంచెం ప్రశాంతత ఇస్తే ఇంకా బాగుంటుంది. మధ్య మధ్యలో పిలిచి స్వామి ఇలా ఇంటర్వ్యూ కావాలంటే కొంచెం మధ్య మధ్యలో ఇబ్బంది పడాల్సి ఇంకొంచెం వస్తుంది. ప్రశాంతత ఎక్కువ వస్తుంది అనమాట. ఎనర్జీ తక్కువ అనేది వస్తుంది. ఎక్కువ ఒక రోజు తక్కువ వస్తుంది. ఈ వీడియోలతోటి కొన్ని ఎలా ఉంటాయో తెలియదు కదా. అవునవును. ఓకే ఓకే స్వామి, లైక్ నేను చూసిన వీడియోస్ కానీ లేదంటే విన్న పేరు కానీ విజయ్ తణుకు. ఇప్పుడు ఏంటి అసలు ఆ పేరు విజయ్ తణుకు అంటే ఇంటి పేరు అనుకోవాలా లేదంటే విలేజ్ నేమ్ అనుకోవాలా? ఏమనుకోమంటారు? ఇంటి పేరే. ఇంటి పేరేనా? ఇంటి పేరే. ఒక విలేజ్ నేమ్ కాదంటారు. కాదు, ఎందుకంటే అందరూ చాలా మంది అనుకుంటున్నారు. అందరు అనుకోవడం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంటున్నాను ఏంటంటే విజయ్ తణుకు అంటే ఓకే, తణుకు అంటే విలేజ్ నేమ్ కదా, మేబీ వాళ్ళ విలేజ్ ఏమో అందుకే తణుకు అని చెప్పేసి అని పక్కన యాడ్ చేసుకున్నారు అనుకున్నాను. లేదు. బట్ మీరేంటి? నేనైతే మాత్రం విజయ్ తణుకు. ఓకే, మనం ఏమి కోట్లు లక్షలు సంపాదించలేదు కదా. అవును ఈ పేరుని కొంచెం ఎలా తీసుకొద్దాం. తణుకు ఊరన్నా పెరుగుద్ది కదా పోనీ. అవును ఓ మన తణుకు ఊరుడేమో అవునవును. అని మెసేజ్ చేస్తూ ఉంటారు. అటు ఊరు పేరు పెరిగినట్టు ఉంటుంది, ఇటు ఇంటి పేరు పెరిగినట్టు ఉంటుంది అని చెప్పేసి సో రెండు ప్లాన్ చేసుకున్నారా? అవునవును. ఓకే స్వామి, ఇవన్నీ నేను పక్కన పెడితే బట్ నాకు ఎలక్షన్ టైంలో అయితే నేను మీ వీడియోస్ నేను చూసాను. ఎందుకంటే అన్నిటికీ మించి నేను పవన్ కళ్యాణ్ గారికి మీరు చేసిన సపోర్ట్ ఉంది కదండి, ఆ వీడియోస్ అయితే నేను చూసాను. బట్ ఎందుకు అంత సపోర్ట్ చేయాలి అనిపించింది పవన్ కళ్యాణ్ గారికి? చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. 10 years నుంచి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉంటున్నా కానీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిపోతున్నారు, తను ఏం చేయలేరు అండ్ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చారు. ఇలా రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూనే వస్తున్నారు. బట్ మీరు ఈ ఎలక్షన్స్లోని చాలా సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి. సో దానిపైన మీరు ఏమంటారు? సపోర్ట్ అందరూ చేశారు, అందరూ చేశారు, చాలా బాగా చేశారు. కానీ ఏంటంటే నేను వీడియో పరంగా ఎక్కువ చేయడం వల్ల ఓకే అనిపించింది అంతే. అంతమించి ఏం లేదు. అందరూ చాలా అసలు లేడీస్ అయితే మాత్రం చాలా ఎన్నో మాటలు పడ్డారు. ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చారు. లైక్ తన పర్సనల్ లైఫ్ని అండ్ పొలిటికల్ లైఫ్ని రెండింటిని కంపేర్ చేసి సో మాటలు అన్నారు కాబట్టి సో ఆ విమర్శలు తట్టుకోలేక మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారా లేక అభిమానంతో చేస్తారా? అసలు ఎలాంటి విమర్శలకి వీటికి ఏం సంబంధం లేదండి. నేను పార్టీకి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. ఏంటంటే ఒక అభిమానిగా సరదాగా మనం చేసే పనులు అలా 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 సీరియస్ అవ్వాల్సి వచ్చింది. సీరియస్ ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా నేను పొద్దునేస్తే సాయంత్రం దాకా ఇంకా ఏదో ఒకటి ఇలాగే నేను గెలిచేదాకా మనం ఫైట్ చేయాలనుకున్నాను, చేసాం. ఆయన అయితే ఎలాగా 10 సంవత్సరాల నుంచి ఎంత యుద్ధం చేశారో మనం కూడా అని అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది అంతే. అంటే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన యుద్ధాన్ని బట్టి మీకేం నేర్చుకోవాలి అనిపించింది? అంటే ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సింది ఏంటి? ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఫీల్డ్లోనూ ప్రతి లైఫ్లోనూ ఒక దెబ్బ తగిలిందంటే అదే చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసరావు గారు ఒక మాట చెప్తారు, సింహం 4 అడుగులు వెనక్కి వేసింది అంటే కనుక అదేదో అయిపోయింది, ఇంకా మన లైఫ్ అయిపోయింది, ఇంకా మన పని అయిపోయిందేమో అని అంతగా కాకుండా ఒక్కసారి ఓర్పుతో ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే విజయం మనదే. ఏ రోజుకైనా మనం పవన్ కళ్యాణ్ గారు ఆయన 10 సంవత్సరాల నుంచి వేరే హీరో అయితే వెళ్ళిపోతాడు వెనక్కి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ మాటలు అవి తట్టుకోలేక ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతారు. నాకు వద్దురా బాబు అనుకుంటారు. అలాంటిది ఈసారి ఇప్పుడు ఈ పునాదులు కదపడం చాలా కష్టం చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఒక పార్టీ కాదు, 3 పార్టీలు కూటమి ప్రభుత్వం. కానీ నేను యాక్చువల్గా నేను దీక్షలో ఉన్నాను. ఈ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి మన టాపిక్ వచ్చేద్దాం. ఎందుకంటే ఇది అవన్నీ ఆల్రెడీ మాట్లాడేసిన మాటలే. అవును. సో మనం ఏదైతే మీరు నన్ను పిలిచారో దానికోసం బట్ ఎందుకంటే నేను ఎందుకు అడగాలి అనుకున్నాను అంటే ఎప్పటి నుంచి నేను ఈ విషయం గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అయితే దీక్ష అయిపోయాక జనరల్ బాడీ మీటింగ్ పెడదాం ఇక్కడ, దానికి సంబంధించి పెడదామంటారా? బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. అసలు ఎవరికి మామూలుగానే నేను భయపడినా ఎవరికి ఏ విషయమైనా. ఎందుకంటే మనిషి ఎప్పుడు భయపడతాడంటే ఒకరిని తిట్టి ఫేమస్ అయితే భయం ఉంటుంది, ఏమో ఎప్పుడు ఏం జరుగుద్దని. ఒకరిని తిట్టో లేకపోతే ఒకరి కోసం ప్రస్తావిస్తే వాడు భయపడతాడు. నేను ఎవరి కోసం మాట్లాడను, ఎవరిని తిట్టను, ఎవరిని విమర్శించను. అక్కడ పాయింట్ ఏంటి, ఆ పాయింట్ కోసం ప్రస్తావిస్తాను కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మన సందర్భం
నేను దీక్షలో ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన విషయం ఉంది రండి అన్నారు కాబట్టి వచ్చా. కాదండి, విజయ్ తణుకు గారు అంటే ఎవరు అనుకుంటున్నారు? ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా, ఆర్టిస్ట్ గా, అన్ని సింగర్ గా, డాన్సర్ గా, ఓవరాల్ ఇంకా నయం మీరు లాస్ట్ మీ వెనకాల ఏదో పవర్ ఉందండి స్వామి అని అంటారేమో అనుకుంటా. నా దగ్గర జనసేన పవర్ ఉందండి మీ వెనకాల ఖచ్చితంగా. జనసేన పవర్ లేకపోతేనే ఈ పవర్. ఓకే, పవర్ ఉంటే అది వేరే, ఇంకా వేరే అది పవర్ వేరే ఉంటది. అది 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 ఊహాగానం అనమాట. ఎందుకంటే అవి ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ రోజున నేను. నాకు అవి కావాలి లేదా అందులోకి వెళ్ళిపోయి ఆ ఆఫీసుల దగ్గర చుట్టూని నేను పవన్ కళ్యాణ్ గారిని బాగా ఇచ్చేసానండి వచ్చేసానని చెప్పుకుని వాళ్ళ ఆఫీసులు చేతులు కొట్టుకుని తిరగాల్సింది లేదు. అలా ఎప్పుడు నేను అనుకోలే. ఒక అభిమాని అంతే. నేను ఎప్పుడు కూడా ఒక అభిమానిగానే మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశం లేదు. చాలా మంది వీడియో చూసి ఎంత చేశారు పేటిఎం అంత ఎంత తీసుకున్నావు అవును అంటారు కదండి, ఎంత ఇచ్చారేంటి మనీ, ఇంత బాగా ప్రమోషన్ చేశారు కదా అని కామన్ గా ప్రతి కామెంట్ వస్తూ ఉంటది. నేను అంటూ ఉంటాను అనమాట, నువ్వు ఎంత అనుకుంటా అంత వేసుకో. 1 కోటి రూపాయలు వేసుకుంటావా, 50 లక్షలు వేసుకుంటావా, 10,000 వేసుకుంటావా, లేకపోతే ఈ మాటలు ఉన్నాక నీకు 500 ఎక్కువ ఇలాగ అనుకుంటా ఏమని అనుకోండి. మనం ఇలా వినేసి వదిలేయాలి, అంతేలేండి. దానికోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే ఆ రోజు జరిగిన ప్రస్తావన అది, సపోర్ట్ చేసాము, గెలిచారు, హ్యాపీగా ఉన్నాం అంతే. నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమాని అనిపించుకున్నారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని విమర్శలు వచ్చినా కానీ సో కొన్ని తీసుకుంటారు, అన్ని తీసుకోరు. తనకి ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటారో అది మాత్రానికి తీసుకుంటారు. లేక ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ మాత్రానికి తను సమాధానం చెప్తారు. బట్ ఇక్కడ కూడా మీరు నా అభిమాని అనిపించుకున్నారు. బట్ ఇదంతా మనం పక్కన పెడదాం. బట్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇప్పుడే కదా పక్కన పెడతానని మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి. సరే, ఆయన గెలిచిన దాని గురించి నేను మాట్లాడలేదు కదా, అందుకే. గెలిచాక చూశారు కదా ఎలా నడుస్తుందో ఏంటి, ప్రజలు ఎలాగా వాళ్ళ ఎలా ఉంది, వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పెన్షన్లు కానీ. ఆల్రెడీ తెలిసిందే కదండి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ అంటే గెలవక ముందే ఆయన ప్రజలకు ఎంతో చేశారు. ఇంకా గెలిచిన తర్వాత ఇంకా ఎలా చేస్తారు అనేది మాటల్లో మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఆయన 20 సీట్లలో పోటీ చేస్తే 20 సీట్లు వచ్చాయి, 2 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తే 2 వచ్చాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఎవరు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, అదే యాక్చువల్గా దీనికోసం మనం ప్రశాంతంగా మీకు ఎలాంటి అప్డేట్ కావాలన్నా నేను ఇవ్వగలను. సో ఇప్పుడు నేను దీక్షలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ టాపిక్స్ ఏం మాట్లాడుకుంటా కొంచెం కూడా వద్దు. ఓకే అండి, ఫైనల్గా చెప్పేస్తున్నాను, నేను ఇవ్వనండి, నేను మీకు అసలు మీద ఇంటర్వ్యూస్ నేను చెయ్యను, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అంటున్నారు, అంతేనా? అలాగనేం కాదు. అసలు నాకు ఒక మాల కోసం దీక్ష కోసం ఒక చిన్న విషయం మాట్లాడాలని చెప్పేసి. లేదంటే తగ్గేదేలే అంటారా? తగ్గేదాలి అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. లైక్ మీరు పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడారు. బయట జనాలు మీరే కాదు నేను కానీ యావత్ ప్రపంచం మొత్తం పుష్ప 2 ట్రైలర్ గురించి అయితే చూసి చాలా ఎగ్జైట్మెంట్ అయ్యారు. ఎప్పుడెప్పుడు December 5 వస్తుంది, ఎప్పుడెప్పుడు మూవీ చూడాలి అని చెప్పేసి అని. బట్ మీరేమంటారు ఆ ట్రైలర్ పైన, మీ స్పందన ఏంటి? బాగుందండి ట్రైలర్, చాలా బ్రహ్మాండంగా ఉంది. రీచ్ జనాలు ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకున్నారో, అంటే Part 1కి 2కి సంబంధం లేకుండా నేను ఏ వీడియోలో అయితే ఏది చెప్పానో అది చాలా బాగా నచ్చింది. సో చెప్పాలి అంటే తెలుగులో ఒక ఏదైనా ఒక ఈవెంట్ పెడితే కొన్ని లక్షల మంది వస్తే ఓకే, కానీ ఎక్కడో బీహార్లో పాట్నాలో 18 లక్షల మంది సరిపోయే విస్తీర్ణం గ్రౌండ్లో ఎక్కడా సరిపోలేదు. అంటే మన తెలుగు హీరోగా ఒక అల్లు అర్జున్ గారు మన తెలుగులోంచి అక్కడ అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించారంటే నా విషయంలో గ్రేట్ అనే చెప్తాను. అంతవరకు ఓకే. ఎందుకంటే ఈ మధ్యన ప్రతిదానికి ఫ్యాన్స్ అది ఇదని ఇప్పుడు నేను దీక్షలో ఉండి మాల్లో ఉండి మీరు ఎందుకు సినిమాల కోసం మాట్లాడుతున్నాను అంటున్నారు కదా. నేను చేసే పని అది, నేను చేసే వృత్తి అది. ఇప్పుడు నేను యాంకరింగ్ చేస్తాను మిమ్మల్ని పెట్టి. సో నేను యాంకర్ని కదా, నేను దీక్షలో ఉండి 45 రోజులు అంటే ఇల్లు గడవాలి కదా అందరికీ. మాలేసి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పనులు చేయకుండా ఉండాలంటే కుదరదు కదా. సో నేనేం చెప్తున్నానంటే అనవసరంగా ఈ ఫ్యాన్స్ వాళ్ళు పెడుతున్నారు, ఎవరో పెడుతున్నారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇవన్నీ డివైడ్ చేసేసి అనవసరంగా కొన్ని ఆటలకి ఏదో అగ్గిపుల్ల వేస్తున్నారు నాకు తెలిసి. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఈ మధ్యన ఈ ప్రభుత్వాలు ఏదైతే అంతకుముందు విమర్శించారో వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళకి పిఆర్ఓలు అయ్యి కొంతమంది బ్యాట్ చేసే కార్యక్రమం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి కదా. సో దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారి మధ్యలో ఎవరైతే రేపుతున్నారో, అంటే నేను కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పి రెచ్చగొట్టడం, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అని రెచ్చగొట్టి అనవసరంగా యుద్ధం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అల్లు అర్జున్ నాకు ఇలా ద్రోహం చేశారని చెప్పారా? లేదా అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని నాకు ద్రోహం చేశారని చెప్పారా?
మొన్న బాలకృష్ణ గారి షోలో అవును అల్లు అర్జున్ గారు చెప్పారుగా, అవును ఆయన రూట్లో ఆయన వెళ్ళిపోతాడు, ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు. అది క్లియర్ కట్గా ఉంది కదా. వాళ్ళ ఫ్యామిలీలో ఏముందో ఏంటనేది వాళ్ళ బయటకు చెప్పకుండా వీళ్ళకి వీళ్ళే ఊహించేసుకుని ఎక్కువ ఇదైపోయి అనవసరంగా స్పెడ్ చేసుకుని రేపొద్దున్న ఏదైనా జరగరాంది జరిగితే సినిమా రిలీజ్ రోజున ఏదైనా జరగరాంది జరిగితే కనుక పవన్ కళ్యాణ్ గారు వచ్చి వీళ్ళకి బెయిల్ ఇప్పిస్తారా, అల్లు అర్జున్ గారు వచ్చి బెయిల్ ఇప్పిస్తారా ఈ ఫ్యాన్స్కి? ఇక్కడ ఎవరు ఇక్కడ ఇదయ్యేది, ఇక్కడ స్వామి శరణం అయ్యేది ఎవరు? ఫ్యాన్స్. నేను ఫస్ట్ నుంచి అదే మొత్తుకుంటున్నా, ఎవరు వినట్లా. ఎందుకు వినట్లేదంటే ఈ రంగంలో ఎవరో మొత్తానికి ఒక దుష్ట శక్తులు పని చేస్తున్నాయని నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక మీరు నన్ను అన్నారు కదా పక్కన పెట్టండి అని, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది నిజమవుతుంది. దీనికి ఎవరో దీనికి ఒక్కసారి దీని మీద పోలీస్ వ్యవస్థ ఏదైతే ఈ మొన్నటిదాకా బాగా పనిచేసిందో, సో దీని మీద ఇంకా ముదిరిపోయి రేపొద్దున్న డిసెంబర్ 5వ తారీఖున ఏదన్నా జరగరాని విషయాలైనా జరిగితే కనుక డెఫినెట్గా పోలీసు వారు దీని మీద యాక్షన్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టు ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ అండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వస్తారు, అల్లు అర్జున్ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వస్తారు. వీళ్ళిద్దరూ మెగా ఫ్యాన్స్ సినిమాలు ఏదైతే వస్తాయో ఆ చిరంజీవి గారి సినిమాకి వస్తారు. వచ్చినప్పుడు ఈ మధ్యలో ఈ ట్రాష్ పెట్టి అనవసరమైన గొడవలు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల నష్టపోయేది వీళ్ళని తర్వాత తెలుస్తుంది, అంతే, అంతకుమించి ఏం చెప్పలేను. బట్ మీరు చెప్పిందంతా కరెక్టే. కాకపోతే ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ ట్వీట్ చేశారు, కాకపోతే మెగా ఫ్యామిలీ నుండి ఎటువంటి ట్వీట్ రాలేదని చెప్పి ఒక చిన్న రూమర్ వచ్చింది. మరి దానిపైన మీరేమంటారు? ఎందుకంటే అల్లు అర్జున్ గారి రిలీజ్ అయిన ప్రతి మూవీకైనా కానీ లేదంటే ట్రైలర్కైనా కానీ చిరంజీవి గారు అప్రిసియేట్ చేస్తారు. బట్ ఈసారి ఇంత పాన్ ఇండియా మూవీ అయ్యింది పుష్ప 2, అట్లీస్ట్ ఒక్క ట్వీట్ కూడా రాలేదు ఎందుకు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అనేది. రామా అంటే ఏదోలా ఉంది ప్రతి విషయంలో కూడా. సో ఇప్పుడు చిరంజీవి గారి ఇంటి దగ్గర నుంచి ట్వీట్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, పోనీ ఇంకెవరైనా ట్వీట్ చేశారో అని అనుకుందాం. అనుకున్నాక ఇక్కడ మళ్ళీ తిన్నంగా ఉంటారా ట్రోల్స్? వేరే వాళ్ళు మళ్ళీ వేరే దాన్ని ఇంకా ఇచ్చేస్తారు. సో దీనికి ఇప్పుడు వింటూ వదిలేస్తూ ఉంటే ఏ గొడవ ఉండదు. వీళ్ళే ఓపిక వచ్చేవారు, బాబు వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవట్లేదు ఏంట్రా బాబు, మన పని మనం చూసుకుందాం, వాళ్ళు వెళ్ళిపోతారు. చిరంజీవి గారు మాట చెప్పారు, ఒక చీమలు వెళ్తూ ఉంటే స్తంభం ఎక్కుతూ ఉంటాయి అనమాట, పడిపోతూ ఉంటాయి. ఇంకో చీమ చెప్పుద్ది, ఈ వెనకాల చీమ చెప్పుద్ది, పడిపోతుంది జారిపోతుంది అంటే అది వినకుండా ఎక్కేస్తుంది మొత్తం పైకంతా ఎక్కేస్తుంది. ఏంటిది ఎక్కిసింది భలే ఎక్కిసింది అంటే ఆ చీమకు చెవుడు అంటారు. చీమ ఏం పట్టించుకోదని. సో మనం పట్టించుకోకుండా వెళ్తే మనం ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్తాం. అందుకే కొన్ని మాటలు పట్టించుకోవడం వదిలేయాలి. నాకు చాలా మంది ఏదైనా కామెంట్ పెట్టారు అనుకో, ఓకే చూస్తాను, జన్యునా లేకపోతే ఎవరో ఏంటో చూస్తాం, వదిలేస్తాను, ఇంకా అయిపోయింది. ఇంకా ఇబ్బంది పెట్టి బ్లాక్, ఇంకా దేనికోసం నిద్రపోకుండా ఎవడో నన్ను తిట్టాడు, ఎవడో ఏదో చేసాడు అంతు చూసేయాలి, అవి ఇంకా ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏదైనా ఉంటే 1-2 సార్లు అంతే, దానికోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకే ఈ పురాణము ఈ భాగవతం మొత్తం లాగుతున్నారు కానీ అసలు విషయం చెప్పట్లేదు, ఇది అనవసరంగా పొలిటికల్ అయిపోతుంది. పొలిటికల్ కాదు, మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు రాబట్టాలి కదా, సో అందుకే పురాణం భాగవతం అంతా తీస్తున్నారు. సో మధ్యలో కురుక్షేత్రం మొదలు పెడదామని చెప్పేసి నా దగ్గర నుంచి రాబట్టడం చాలా కష్టం అండి. అంతే అంటారా? బట్ ట్రై చేస్తున్నాను, బట్ మీరు ఇటు అటు తిరిగి పాయింట్ అయితే పడుతున్నారు. ఎందుకంటే నాకు కావాల్సి అంటే మీరు అడగాల్సిన విషయం అడగట్లేదు అని చెప్పేసి అని. నేను చెప్పాల్సిన విషయం నేను చెప్తాను కానీ మీరు అడిగిందని అంతే అంటారా? ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం నేను అడిగేస్తా ఫైనల్గా. ఏంటంటే మనకి ఒక 2 days కాదు, 2 days తర్వాత అయితే ఆ విషయం జరిగింది. బట్ మార్నింగ్ నుంచి ఒక ఇష్యూ నడుస్తుంది. చెప్పండి బాబు, టెన్షన్ వచ్చేస్తుంది. మీరు ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఇది రోజు కాంట్రవర్సీ నడుస్తుందండి. బట్ ఏంటంటే ప్రజెంట్ లైక్ ఒక హీరో పైన ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. సో దాన్ని మీరు ఏమంటారు? అదే ఏ హీరో ఏంటి అనేది నాకైతే ఇప్పుడు నేను నిన్న చూసింది ఏంటంటే, నిన్నేమో లైట్ గా ప్రచారం జరిగింది రామ్ చరణ్ గారి గురించి. అవును, అదేనా? అదే దీక్ష అన్నారు, అదేనా? అవును, దీక్ష గురించి. తప్పేంటి అంటే చెప్తానండి మీకు, ఎందుకు ఏంటి అనే దాని గురించి అయితే నేను చెప్తాను. లైక్ ప్రజెంట్ రామ్ చరణ్ గారు దీక్షలో ఉన్నారు, దానికి ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్షలోనే ఉన్నారు, అమ్మవారి దీక్షలో ఉన్నారు. అండ్ రామ్ చరణ్ గారు చూసుకున్నట్లయితే ఆయన ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల స్వామి దీక్ష వేసుకుంటారు. సంవత్సరానికి ఖచ్చితంగా 2 సార్లు అయినా ఆయన వేసుకుంటారు. బట్ ప్రతి సంవత్సరం లేని కాంట్రవర్సీ ఈ సంవత్సరమే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన అయ్యప్ప స్వామి మాలలో ఉండి కడప దగ్గర ఉన్న దర్గా వెళ్ళి దర్శించుకున్నారు. సో అయ్యప్ప స్వామి మాలలో ఉండి దర్గాని దర్శించుకోవచ్చా, అందులో కూడా బొట్టుని రిమూవ్ చేసి మరీ దర్శించుకున్నారు అని చెప్పేసి
ఇట్లా కాంట్రవర్సీ నడుస్తుంది. మరి దానిపైన మీరు ఏమంటారు? దానిపైన ఏమంటాం అంటే ఇప్పుడు ఆయన మెగా స్టార్ వాళ్ళ అబ్బాయి దర్గాకి వెళ్ళారు. సో బొట్టు జరుపుకున్నారు, దర్గాకి వెళ్ళడం చాలా తప్పు అని చెప్పేసి ఇప్పుడు క్షమాపణ చెప్పాలంటున్నారా? లేకపోతే క్షమాపణ చెప్పాలి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా రామ్ చరణ్ గారు అలా చేయడం తప్పు, క్షమాపణ చెప్పాలి, లేదంటే ఇంటిని ముట్టడిస్తాం అంటున్నారు హిందూ సంఘాలు. మరి ఏమంటారు? ఇది హిందూ సంఘాల దాకా వెళ్ళిందంటే రీసెంట్గా ఒక అమ్మవారిని ఒక వ్యక్తి తన్నితే అప్పుడు చాలా గొడవలు జరిగినాయి. సికింద్రాబాద్ టెంపుల్ దగ్గర ముత్యాల అమ్మవారు ఆ మనిషికి క్షమాపణ చెప్పాడు. ఆ మనిషి లేదు, ఆ మనిషితో క్షమాపణ చెప్పించి ఆయన అంత ద్రోహం చేయలేదుగా ఈ స్వామి. మరి ఈయన చేసిన తప్పేంటి, ఆయన చేసిన తప్పేంటి? ఇప్పుడు శబరిమల వెళ్తామండి. చాలా మంది ఏమంటున్నారు అంటే ఓకే వెళ్ళి దర్శించుకుంటే దర్శించుకున్నారు, కాకపోతే ఏంటంటే బొట్టు కూడా తుడిచేసి వెళ్ళి దర్శించుకోవాల్సినంత అవసరం ఏంటి, సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారు అని చెప్పేసి ఇలా వస్తాయండి. ఇంకా వస్తూనే ఉంటాయి, ఇంకెట్లాంటి వస్తూనే ఉంటాయి. అదే ఇప్పుడు చేసింది మంచి పని. ఆయన ఏదో గుడికి వెళ్ళారు, దర్గాకి వెళ్ళారు, ఆయన చేసిన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. కానీ వెతికితే 100 వస్తాయి, ఇంకా దానికి సమాధానం ఇంకా మన కాలమే సమాధానం చెప్పాలి. అలా అనుకుంటే నేను మాల వేసుకున్నాను, రేపొద్దున నేను శబరిమల వెళ్తాను, ఓవర్ స్వామి ఉంటారు, మసీద్ ఉంటుంది, మరి నేను అక్కడికి వెళ్తానుగా, మరి అక్కడ దర్శించుకుంటాం కదా. ఫస్ట్ మరి ఏదైతే అక్కడ పేడతుల్లి ఆడి మేము అక్కడికి వెళ్తామో మరి అది మసీదుకి సంబంధించిందే కదా. మరి మేము వెళ్తే తప్పులేంది, ఆయన మసీదుకి వెళ్తే తప్పు ఏంటి? సో బొట్టు అంటారు. బొట్టు చెరుపుకోవడం చూసారా? లేకపోతే చెమటకి చెరిగిపోయిందా, లేకపోతే ఈ జనాల తోపులాట్లో చెరిగిపోయిందా? ఆయన పెట్టేది చిన్న బొట్టు. సో ఇలాగా నేను క్వశ్చన్లు వేయాలంటే కొన్ని ఉంటే అవతల వాళ్ళు ఎన్నైనా వేయచ్చు. కానీ ఏంటంటే హిందూ సంఘాలు లేకపోతే ఇక్కడ సనాతన ధర్మము ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఆయనకి తెలీదా? ఆయనకి ఇలా వెళ్తే ఇలా జరుగుద్ది అంత అవగాహన లేకుండా ఉంటారా అనేది నా ఆలోచన అనమాట. పోనీ ఈయన ఏమన్నా కాంట్రవర్సీ కోరుకునేవాళ్ళ, నాకు ఏమన్నా ఇదా? ఆయనకే బోల్డ్ అంత ప్రపంచం మొత్తం ఆయన తెలిసిన ఆయన, ఈయనకి ఏమన్నా ఇలాంటి అవసరమా? ఏంటంటే ఇక్కడ ప్రతిదానికి కూడానండి ఒక చిన్న కొంతమంది దీన్ని స్ప్రెడ్ చేయడం వల్ల, ఇప్పుడు నేనే ఉన్నాను సపోజ్ అనుకుందాం, ఇప్పుడు నేను ఇంకా ఈ విషయాన్ని ఇంకా హైలైట్ చేయాలనుకుంటే అందరూ నా మాట నమ్ముతారు కానీ అక్కడ జరిగింది నమ్మరుగా. అవును కదా. తప్పు అని చెప్పి రామ్ చరణ్ గారు చేసిన తప్పు అని నేను ఇంత హైలైట్ చేసేస్తే నన్ను నమ్ముతారు కానీ రామ్ చరణ్ గారు నమ్మరు కదా. సో అక్కడ జరిగింది మాట్లాడితే ఎవరు నమ్మరు, మనిషిని నమ్మట్లే ఎవరు. అక్కడ జరిగిన నేడనే చూస్తున్నారు, ఆ నేడే ఇంపార్టెంట్ అన్నారు, తీరా అన్ని తెలిసాక అవునా నిజమా అంటారు. ఇక్కడ జనాలు సైకాలజీగా అక్కడ డాక్టర్లు చెప్తూ ఉంటారు కొంచెం నీకు ఏదో ఉందని. ఏంటి చెప్పనా, ఇప్పుడు మీరున్నారు, ఈ యాంకర్కి కొంచెం మెంటల్ ఉంది, పిచ్చి ఉందంటే నిజంగా జనాలు అందరూ కూడా ఏమో నిజంగా యాంకర్ పిచ్చి ఉందేమో అనుకుంటారు. కట్ చేసి మీరు ప్రూఫ్ చూపించాలి, నాకేం లేదు నన్ను కావాలని ఇలా చేశారని చెప్తే అయ్యో పాపం అలా జరిగిందా, అనవసరంగా తప్పు పట్టామని మళ్ళీ రియలైజ్ అవుతున్నారు. సో ఇక్కడ జనాలు ఏం నమ్ముతున్నారంటే ఇక్కడ నమ్ముతున్నారు కానీ మనిషి లేదు, నువ్వు ఎన్ని తప్పులేనే ఆ మనిషి అలాంటివాడు కాదు, ఆ మనిషి అలాంటిది కాదని వాళ్ళు అంటే హార్ట్ఫుల్గా చెప్పలేకపోతున్నారు. సో ఏది చెప్తే అదే నిజం, ఏది చెప్తే అదే నమ్ముతున్నారు. ఏది చెప్తే ఇప్పుడు మళ్ళీ ఆ అన్న విమర్శించేటోళ్ళే లేదు రామ్ చరణ్ గారు చాలా కరెక్టు, ఆయన చిన్నప్పటి నుంచి మాలేసుకుంటున్నారు, ఆయనకి తెలీదా, మాత్రం తెలీదా, ఆయన ఎప్పటి నుంచో మాలేసుకుని దర్గాకు వచ్చినప్పుడు లేనిది ఇప్పుడే వస్తే తప్ప అని అన్నారు అనుకో, అవును మరి నిజమే కదా అప్పుడు వెళ్ళారు కదా, మళ్ళీ జనాలే మళ్ళీ రియలైజ్ అవుతూ ఉంటారు. అంతే. ఇక్కడ ఏంటంటే మొత్తం టెక్నాలజీ మారిపోయింది, సీసీ కెమెరాలు, ఫోన్లు, రికార్డింగ్లు, సాక్ష్యాధారాల మీద నడుస్తుంది. ఇక్కడ ఏదైనా కూడా నిజం మీద నడట్లా, ఇక్కడ ఇదే నడుస్తుంది. రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి వస్తాయి, ఎందుకంటే వాళ్ళు హైప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద వస్తాయండి ఎక్కువ. ఎవరైతే హైప్లో ఉన్నారో వాళ్ళ మీద వస్తాయి. ఇన్ కేసు ఒక అడుక్కునే వాళ్ళు ఎవరైనా సరే హైప్ అయిపోయి ఈ స్థాయికి వెళ్ళిపోతే ఆయన మీద పడతాం జనాలందరూ కూడా. ఎందుకంటే అంతే, ఇంకా ఇక్కడ జనాలకి టాపిక్ కావాలి, మన ఇంట్లో గొడవలు లేకపోతే ఇంకేదైనా అయిపోయినా మనకి అవసరం లేదు కానీ బయట వాళ్ళ కోసమే కావాలి. సో ఈ రోజు మాల గురించి రామ్ చరణ్ గారు అలా వెళ్ళారు, దానికి తప్పు, క్షమాపణ చెప్పాలి, లేదంటే ఇంటిని ముట్టడిస్తాము అని అంటున్నారు హిందూ సంఘాలు అంటున్నాయి. ఓకే ఇప్పుడు అది తప్పు కాదు, నేను చేసింది కరెక్ట్ కాదు అని ఫైట్ చేసేంత ఖాళీగా లేరు. అంతే. సో ఏం జరుగుద్దో చూద్దాం. ఎందుకంటే దీనికోసం నా విషయంలో అయితే మాత్రం నేనైతే చెప్పేది ఏంటంటే ఆయన వెళితే తప్పు, మరి మా స్వాములందరూ శబరిమల వెళ్ళినప్పుడు ఓవర్ స్వామిని దర్శించుకోవడం తప్పే కదా. నోట్ దిస్ పాయింట్.
అవునా కదా? కరెక్ట్. మరి అదే మసీదే కదా, అది మసీద్ మోడల్లోనే ఉంటుంది. మీరు యూట్యూబ్లో కూడా చూడండి. అవును, అది తప్పే. నా దృష్టిలో ఇది తప్పైనప్పుడు ఇది తప్పే. సపోజ్ మేము కూడా బొట్టులు చెరిగిపోయేంత డ్యాన్స్లు వేసి మసీద్కి వెళ్తాం అంటే మేము చెరిపేసుకుంటామా? చెరిగిపోతుంది. ఎందుకంటే డాన్స్ వేసి చెమట పడుతుంది, చెమటకి వెళ్ళిపోతుంది. ఏమో చెరిగిపోవచ్చేమో, ఇంకేదైనా జరగచ్చేమో, అది అన్ని వెతుక్కుంటూ పోతే ఇంకేంటండి. అంటే ఇదంతా కావాలనే చేస్తున్నారంటారా? ఇంకా 2 రోజులు ఆగితే తెలుస్తుంది ఎవరు కావాలని చేస్తున్నారా లేదంటే నిజంగా. ఇప్పుడు స్వామి మాలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయము ధర్మమే మాట్లాడతారండి. ఏది కరెక్ట్, ఇది ఇలా చేయకూడదు. ఎందుకంటే ఒక ఆచారం అనేది ఉంటది. ఇప్పుడు ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు, ఇలా తిప్పాలి, ఇలా పెట్టాలి, దండం ఎలా పెట్టాలి, 3 ప్రదక్షిణలు రివర్స్ లో చేయరు ఎవరును, ఇలాగే చేయాలి. అప్పుడు ఏం చెప్తారు పెద్దలు? అలా కాదమ్మా ఇలా చెప్తారు అంట. ఒక గురుస్వామి ఉన్నారు అనుకోండి, తప్పు జరుగుతుందంటే తప్పు జరుగుతుంది అని నిలదీసే హక్కు ఉంది. సో ఇప్పుడు అదే జరిగింది. నిలదీయడం కరెక్టే, కానీ పూర్తిగా తెలుసుకుని అసలు ఏం జరిగింది ఏంటి దానికోసం మాట్లాడేటప్పుడు ఏంటని తెలుసుకుని మాట్లాడితే అందరూ కూడా దానికి అంగీకరిస్తారు. సో ఇక్కడ ఏదో జరుగుతుంది, అది ఏంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలోనే ఏదో జరుగుతుంది. అంటే మిమ్మల్ని నేను తప్పుపాటు 24 గంటలు మీ మీద కేసు అయితే 5 నిమిషాల్లో మొత్తం దొరికేస్తారు. అలాగే ఏదో ఒకటి చిన్నది, మీరు ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఇలా ఏదో ఒకటి. సో అలాగే ఏదో ఒక ప్లానింగ్ నడుస్తుందేమో అన్న ఉద్దేశం నాకు. ఓకే, మీరు అన్న ప్రకారం చూసుకున్నట్లయితే ఏదో జరుగుతుంది అనే దగ్గర నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఏంటంటే లాస్ట్ ఒక 3 months బ్యాక్ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మవారి మాల వేసుకున్నారు. అప్పుడు కాంట్రవర్సీ నడిచింది. ఇప్పుడు రామ్ చరణ్ గారు వేసుకున్నారు. అంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, అండ్ ఎవ్రీ ఇయర్ ఒక 2 times మాల ఖచ్చితంగా మాల వేసుకుంటున్నారు. కానీ ఎప్పుడు లేని కాంట్రవర్సీ ఈసారి ఎందుకు వచ్చింది? అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు అని చెప్పేసి అని అంటారా? ఆయన దీక్ష వేసుకున్నారండి. పొలిటికల్ మాట్లాడొద్దు మనం ఈ రోజు. ఓకే, ఎందుకంటే ఆయన దీక్షలో ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగింది. నేనే చెప్తున్నా దానికి ఏం జరిగిందో నాకు అనుభవం జరిగింది అనమాట. ఓకే, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. ఆయన వారాహిమాల్లో ఉన్నారు. అవును, ఉంటే ఆయన నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఏదో జరుగుతుంది. కట్ చేస్తే నాకు ఈయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. ఓకే, నన్ను ఇంటర్వ్యూ చేసి ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు మాలలో. ఆయన మాల గురించి అప్పుడు గెలిచి ఎన్నో రోజులు స్టార్టింగ్ లోనే వేసినప్పుడు ఈయన విమర్శలు ఎలా ఉన్నాయంటే చాలా ఘాటుగా ఉన్నాయి. మీరు పవన్ కళ్యాణ్ గారిని మాల వేసుకుని విమర్శించారు, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందుక మీరు భయపడి వారాహిమాల మీరేసారని అడిగా. నేను మామూలుగా వేసినప్పుడు మీరు ఎందుకు విమర్శించారు మాల కోసం? ఆ మాల కోసం విమర్శించినప్పుడు మీరు ఎందుకు మాల వేశారు? ఇక్కడ మనిషిని విమర్శించడం వేరు, మాలను విమర్శించడం. మీరు మాలను విమర్శించారు అంటే ప్రజల్ని ఈ మాలతోటి జనాలందరినీ మెప్పి పొంది మీరు ఏదో చేసేద్దాం అన్నట్టుగా మీరు ఒక మనిషిని ఒక మాలని విమర్శించినప్పుడు మరి మీరు మాల వేసిన మాకు ఇద్దరికి డెబిట్ జరిగింది. ఆ వీడియో ఇప్పటికీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనం మాట్లాడితే రావాలి. అందులో చాలా ఫైట్ జరిగింది. అది అనుకోకుండానా, అది ఫ్లోలోనా, ఏదో మొత్తానికి ఒక ఆవేశపూర్వకంగా జరిగింది ఇంటర్వ్యూ. అది రాలే. ఎందుకు రాలేదు? మరి అక్కడ 1 side అయిపోయిందిగా. ఒక మీడియా అన్నది ప్రజలకి న్యాయం జరిగేటట్టే మాట్లాడాలి. 1 side మాట్లాడకూడదు. నీకు 1 side అయిపోయింది. ఈ ఇంటర్వ్యూ మొత్తం కూడా అంటే ఒక నెగిటివ్ అయిపోయినప్పుడు అది ఎందుకు రిలీజ్ చేయలేదు? చెయ్యాలి కదా, రిలీజ్ చేయలేదు. అప్పుడు జనాల దృష్టిలో నేనేమనుకుంటాను, దానికి ముందు ఇంకో రిలీజ్ అయింది, దాన్ని నన్ను ట్రోల్ చేశారు. అప్పుడు నేనేమన్నానంటే అల్లు అర్జున్ గారి గురించి నేనేదో అన్నట్టుగా దాన్ని కట్ చేసి, కత్తిరి పని ఎక్కువైంది ఈ మధ్యన ప్రజలందరికీ. కూడా కత్తిరిలో టక్క కత్తిరిలు చేస్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు, పనికొచ్చి తీసేస్తున్నారు, పనికిరాని దీనికి అటాచ్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడో 2 సంవత్సరాలది కూడా దీనికి అటాచ్ చేసి కత్తిరి. అంటే మనం బట్టలు కట్ చేసినప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో తెలియట్లేదు, కానీ ఎడిటర్ అనే కొంతమంది మెయిన్ ట్రోల్ చేసే వాళ్ళ ఎడిటర్లు కెమెరామ్యాన్లు లేకపోతే అసలు మేము కాదు సినిమాటర్లు ఎవరు కనపడరు. వాళ్ళ విషయంలో నేను గొప్పగానే ఫీల్ అవుతాను. కానీ కొంతమంది అతి తెలివితేటలు చూపించి తొందరగా ఫేమ్ వచ్చేది, పెద్ద జీతాలు తీసేసుకోవాలి, మంచి ఎడిటర్ అని చెప్పేసి వీళ్ళ కత్తిరింపులు ఎక్కడైతే ఉన్నాయి మాకు చాలా మంది జీవితాలు ఇదైపోతున్నాయి. సో ఆ కత్తిరి ఇవ్వడం వల్ల నేను ప్రశ్నించా ఆయన్ని. సో అది ఎప్పుడు వాడాలో అప్పుడు మాత్రానికే వాడాలి, ప్రతిసారి వాడితే మొత్తానికి ఇదైపోతుంది కదా. సో ఇక్కడ ఈ దీక్షలో ఉన్నప్పుడు విమర్శించినందుకు ఆయన ఆ ఫుటేజ్ ఇవ్వలేదు. ఇస్తే బాగుండే.
ఓకే. ఎందుకు అంటే ఇక్కడ పదవిలోకి వచ్చారు కాబట్టి. అదే పదవిలో రాకపోతే ఈ ఫుటేజ్ వచ్చేసింది ఖచ్చితంగా. ఇంకా ఇంకా నిజం అనేసుకునేటోళ్ళు. మొత్తం అయిపోయేదన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతుందండి. ఓకే. సో నేను ఏ రోజున రాజకీయంగా ఏది మాట్లాడకూడదు అనుకుంటాను, కానీ మీరు పొలిటికల్ గానే అడుగుతారు నన్ను ప్రతిదీ. బట్ అక్కడ పొలిటికల్ గానే ఉందండి. ఏం చేయమంటారు చెప్పండి మీరు? బట్ మీరు చెప్పిన దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే మరి రామ్ చరణ్ గారి పైన ఎప్పుడైనా విమర్శలు వచ్చాయా మీరు చెప్పండి ఇన్ని సంవత్సరాల్లోని? బట్ ఇప్పుడే ఎందుకు కొత్తగా వచ్చిందంటారు? అది దేవుడు తెలియాలి. మరి అంతే కదండి. సనాతన ధర్మం కోసం తప్పు చేస్తే ఎవరైనా అంతే. క్షమాపణ చెప్పాల్సిందేనండి. నేను అంతే చెప్తా, అండి. కానీ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి అంటున్నాను నేను. ఓకే. ఇక్కడ రామ్ చరణ్ గారు అవనివ్వండి, చిరంజీవి గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, ఎవరైనా. ఎవరైనా సరే ఉమ్. వాళ్ళకి అంత జ్ఞానం లేదా? ఉమ్. వాళ్ళకి ఏమీ తెలియదా? తెలియకుండానే ఇన్నాళ్ళు ప్రజలకు సేవలు చేస్తారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎన్ని చెక్కులు వెళ్తాయి మీకు తెలుసా? అంతే. ఒక హెల్పింగ్ చెయ్యాలి ఒక మనిషికి, ఏదైనా సినిమా ఇండస్ట్రీలో అవనివ్వండి, ఏదైనా సరే హెల్ప్ చేస్తున్నారంటే అంత జ్ఞానం లేకుండా చేసేస్తారండి. చెయ్యరు కదండి. అన్నీ తెలుసు కదా. తెలుసు కదా. ఆ మాత్రం తెలియకుండా అయితే ఉండరు కదా. అది అంత జనాలతో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? ఇప్పటికీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కానీ Okay. నేను ఒకటి చెప్తున్నాను, మనం ఎంత బాదుకున్నా మిగతా వాళ్ళు ఎంత ఇది చేసుకున్నా వాళ్ళు పట్టించుకోరు. ఓకే. వాళ్ళు చేసే పని వాళ్ళే చేసుకుంటారు. అలాగే నేను చేసే పని నేనే చేస్తాను. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఓకే. సో ఫైనల్గా ఏమంటారండి? ఏమంటారు, ఇక భిక్ష టైం అయింది, వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. భిక్షకు వెళ్దాం అనుకుంటున్నారా? ఓకే. పంపించమని ఇంకొక 2 క్వశ్చన్స్ అండి. బట్ మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నారు కాబట్టి ఎలా వచ్చారు ఆ ఫీల్డ్లోకి? ఏ ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఫస్ట్ గోల్డ్ వర్క్ అంటే చేసేవాడిని. చాలా మంది ఏంటంటే ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, అవకాశాలు వస్తాయో రావో కూడా తెలియదు. సో అంటే ఒక్కసారి వెళ్ళాము అంటే ఇక కష్టపడాల్సిందే. అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు. బట్ దానిపైన మీరు ఏమంటారు? చాలా మంది ఇండస్ట్రీ అంటేనే భయపడతారు కదా, కొందరికి అది ఫ్యాషన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీ అండి, కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు. కష్టపడి వెళ్ళినోడే వర్కౌట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఏం చేస్తాడు, ఒకసారి 2 సార్లు సపోర్ట్ చేస్తాడు. వాడి దగ్గర విషయం లేకపోతే ఎవరేం చేస్తారు? సో కష్టపడి వెళ్ళినోడికి అన్ని తెలుసుకుంటాడు. ఏంటి 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 అని మొత్తం. ఆడు రోడ్డు మీద తిరిగితేనే ఆడు కూడా. రోడ్డు మీద తిరిగినోడు, టీకి డబ్బు లేనివాడు, భోజనానికి డబ్బు లేనివాడు సినిమా ఇండస్ట్రీలో వాడు మంచి విజయం సాధిస్తాడు. ఎందుకంటే వాడికి ప్రతి విషయం తెలుసు. ప్రతి ఆఫీస్కి తిరుగుతాడు చెప్పులు ఎరిగేటట్టు. సో అప్పుడు వాడికి కష్టం తెలుసు. ఏసీ కారులో తిరిగి సినిమా తీస్తే ఒక సినిమాతోటే డమ్మా కొట్టేస్తుంది. సో గోల్డ్ వర్క్ చేసేటప్పుడు ఈ బ్రహ్మజి అనే వ్యక్తి, నేను సినిమా పిచ్చి ఎక్కువ ఉందన్నమాట. సో ఆయన ఫ్యామిలీ పిల్లలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి హైదరాబాద్లో అందరిని వదిలేసి తిరగడం కుదరదు కదా. మనంటే ఏక నిరంజనం తిరుగుతామండి. ఏదో అలాగా కొంచెం అలాగా ఆ స్వామిని ఈ స్వామిని ఇలాగా చేసుకుని పట్టుకున్నాం ప్రస్తుతానికి. ఇంకా ఉంది, ఇంకా చాలా చెయ్యాలి. అయితే ఏంటంటే ఆ గోల్డ్ వర్క్ చేసినప్పుడు వాళ్ళందరినీ మిస్ అయ్యానని ఒక చిన్న బాధ అయితే ఉంది. మీకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇట్లా సపోర్ట్ చేయడం లాంటివి ఏమైనా జరిగాయా, లేదంటే మీ ఓన్గా ఫైట్ చేశారా? ఓన్గానే ఫైట్ చేశాను. ఫ్రెండ్స్ అంటే మాత్రం మాకు కన్నబాబు నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. కన్నబాబు అని గోల్డ్ వర్క్, అదే జ్యువెలరీ షాప్. అలాగే నాయుడు మా చెడ్డీ దోస్త్ అనమాట వాడు. ఇంకా వీళ్ళు తప్పించి బ్రహ్మాజీ అనే వ్యక్తి తప్పించి ఇంకా నాకు ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఎంతమంది వచ్చినా ఎంతమంది వచ్చి వెళ్ళిపోయినా వీళ్ళ తర్వాతే నాకు వాళ్ళే. ఇంకా ఫ్రెండ్స్ అయినా వాళ్ళే, ఏదైనా వాళ్ళే. అలాగని చెప్పి రోజు మాట్లాడేసుకోము, ఏం చేయము. ఏంటంటే వాళ్ళు ఈ చిన్నప్పటి నుంచి మాకు బాగా ఇదనమాట. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అలాగే ప్రతి విషయంలో కూడా ఈ పని చేస్తున్నాను, ఈ పని చేయబోతున్నాను అనేదానికి మాకు మా పెదనాన్న గారు ఒక ఆయన ఉంది, సత్యనారాయణ గారు అని. ఆయన ఎంత ప్రోత్సహించేస్తారంటే వీడు చేసేయగలడు, వీడు ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ దూకేయగలడు, దూకేస్తాడేమో దూకేరా అంత నమ్మకం. అంటే ఆయన ఏదన్నా ఒక పని చేయాలంటే ఆడు చేయగలడు అనే నమ్మకం ఆయనకి తప్ప నన్ను ఎవడో నమ్మలేదు. ఆయన నమ్మినట్టు ఎవడో నమ్మలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు నన్ను. ఆయన అంత గుడ్డిగా నమ్మాడు. అంటే వీడు ఏ పనైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు, ఏదైనా పట్టుకుంటే దాన్ని వదిలిపెట్టాడు అనేది ఆయన మాత్రం నాకు ఇప్పటికీ ఆయన గుర్తుండిపోయాడు, ఎప్పటికీ గుర్తుండిపోతాడు. సత్యనారాయణ గారు, ముండూరి సత్యనారాయణ గారు ఆయన పేరు. ఆయన్ని మర్చిపోలేం. అలాగే అందరూ ఉన్నారండి. ఏంటంటే మనం ఎదిగాక గుర్తింపు వచ్చాక వీడు చేయగలడు అనేది ఒక నమ్మకం అయితే, అసలు ఎవరో నమ్మలేని పొజిషన్లో ఈయన నన్ను నమ్మాడు ప్రతి విషయంలోనూ అనేది గ్రేట్ కదా. అవును. ఇప్పుడు అది మనం సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ వస్తారు, కానీ దానికి ముందు మనతో ఎవరు ఉన్నారు అనేది ఇంపార్టెంట్. అయితే నా బ్యాడ్ లక్, నాకు ఏంటో టైం బ్యాడ్ అయ్యో నేను అక్కడ నష్టపోయి ఫైనాన్షియల్గా అవనివ్వండి అన్నిటి రకంగా కూడా
అంటే ఏదో అయిపోయిందని చెప్పేసి మనం ఇబ్బంది పడి కన్నా ఏదైనా మనం సాధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అది ఎప్పుడు వెళ్ళాలని వెయిట్ చేస్తున్నా, అది ఎప్పుడు వస్తుంది టైము. నాకు ఆయన ప్రతి ఒక్కరిని కలవాలి. అలాగే ఆ యూనియన్ సంఘం ప్రెసిడెంట్లు అండ్ చిట్టి గారు అని ఒక ఆయన ఉంటారు, ఆయన కూడా అలాగే నా మీద నమ్మకం పెట్టుకుంటారు. కానీ ఏంటంటే ఒక బాధ వచ్చింది, నాకు ఇలా కష్టం వచ్చిందని ఆయన దగ్గరికి వెళ్తే బాగుండని ఇప్పటికీ బాధపడుతున్నాను నేను. అదే ఆ రోజు నేను అనవసరంగా ఏదో ప్రతిదానికి క్షణికావేశం అంటారు చూసారా, ప్రతిదానికి సిగ్గుపడిపోయి ఏమన్నా పరుగు పోద్దేమో అని ఎవడో ఫీల్ అవ్వదు. దయచేసి ఎవడన్నా దెబ్బతింటే మాత్రం మీ ఇంట్లో అమ్మ నాన్నకి ఎవరికైనా చెప్పండి, కానీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. నేను అదే చెప్తున్నా, ఈ మధ్యన ఎక్కువైపోయినాయి ప్రతిదానికి. నేను 2011లోనూ 2012లోనూ ఫీల్డ్ వదిలేశాను. 11, 10 సంథింగ్ వదిలేసి నేను ఇంకా దేశయాత్రలా ఏదో అంటారు చూసారా, అలాగా ఒకటి పట్టుకొని మొత్తానికి ఏదో మీ ముందు అలా కూర్చున్నాను. సో ఎప్పటికైనా సరే వాళ్ళ నమ్మకాన్ని, అంటే బ్యాడ్ వస్తుంది, డెఫినెట్గా బ్యాడ్ వస్తుంది. విజయ్ అనేటోడు బ్యాడ్ మీదే వస్తుంది, కానీ ఏ రోజునైనా సరే అది చెరుపుకోవడానికి ఎన్ని సంవత్సరాలైనా పట్టణమండి వాళ్ళ మంది నుంచి ఉంటాను నేను, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ చిట్టి గారి ముందు నేను నుంచోవాలి, ఏమండి ఇది పరిస్థితి, నాకు ఇలా జరిగింది, నాకు ఇలా బాధ వచ్చింది, ఆ రోజు నేను చెప్పుకోలేకపోయాను, నేను ఏం చేయలేని పొజిషన్ అయిపోయింది అని ఆయన ముందు. కానీ ఈ ఆయన పెద్ద సంఘం, ఇప్పుడు ప్రతిదానికి ఒక ఎండి ఎలా ఉంటారో అలాగే గోల్డ్ ఆ యూనియన్కి అంటే మర్చెంట్, గోల్డ్ మర్చెంట్ అనే దానికి ఆయన ప్రెసిడెంట్. ప్రతిదానికి కష్టం వచ్చినా ఏదొచ్చినా ఆయన ముందుంటారు, అందరికీ న్యాయం చేస్తారు. సో నేను ఎందుకు వెళ్ళలేకపోయానని రోజు నిద్ర లేకుండా అయ్యో వెళ్తే బాగుండేమో, సమస్య మనల్ని ఏమైనా చేసేస్తారా, ఏదైనా చెందేస్తారా, ఏదైనా చేసేస్తారా అని ప్రతిదానికి నేను నాలో నేనే బాధపడేటోడిని. కానీ ఆ రోజు చేసిన తప్పు ఈ రోజుకి నేను బాధపడుతున్నాను. వెళ్ళాలి, మీరంతా బాధపడుతున్నారు కాబట్టి సో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యి వెళ్ళే సమయం అతి త్వరలోనే ఉందేమో. ఏమో ఆ దేవుడు దయ ఉంటే ముందు కష్టపడుతున్నాం, అందరం దూరం అయిపోయాం కదా. ఇప్పుడు వాళ్ళందరితోటి పొద్దున లేస్తే అందరితోటి సమానంగా నేను తిరిగేటోడిని, ఎందుకు ఇలా అయిపోయాను, నా లైఫ్ ఎందుకు ఇలాగ అయిపోయింది, వాళ్ళందరితో సరదాగా ఉండేటోడిని. ఇప్పుడు వాళ్ళందరితో మాట్లాడడానికి లేదు, ఒకరితో మాట్లాడితే ఒకరిది ఇబ్బంది కదా, అందరితో కట్ చేసుకుని అలా. మేబీ మనకు ఒక సామెత ఉంది కదా, ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు, సో మీకు ముందుంది సరదా పండగ ఏమో. మేబీ ఆ విధంగా అయి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే వారికి ఏం చెప్తారు మీరు? ఇండస్ట్రీకి రావాలి అనుకుంటే కనుక ఇప్పుడున్న జనరేషన్లో రాకపోవడం మంచిది. ఎందుకంటే చాలా మందికి ఒక ఫ్యాషన్ ఉంటుంది, ఎందుకంటే జాబ్ చేయడం ఎవరైనా చేస్తారు, కానీ ఏంటంటే ఇండస్ట్రీలోకి రావాలి అన్న కానీ కొన్ని చేయాలి అంటే దానికి టాలెంట్ ఉండాలి, అది ఒక ఫ్యాషన్ అనమాట. ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక ఫ్యాషన్లా ఉంది, చాలా మందికి వెళ్ళాలి, నేను ఆన్ స్క్రీన్లో ఉండాలి, నేను యాక్ట్ చేయాలి, కనిపించాలి అని చెప్పి ఒక ఫ్యాషన్ ఉంటుంది. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు టాలెంట్ ఉంది అంటే కనుక ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక టాలెంట్ ఉంది, ఒక డాన్స్ చేస్తారు ఒక టాలెంట్ ఉంది, ఒక డైలాగ్ చెప్తాడు ఒక టాలెంట్ ఉంది, ఓకేనా. అది బయటికి రావాలంటే వాడికి అవకాశం వస్తే కానీ తెలియదు కదా. సో అది రావాలంటే తిరగాలి, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, ఎదురు చూస్తే రాదండి. ఎదురు చూడడం మీన్స్ ఏంటంటే చాలా మంది అవకాశాల కోసం వెళ్తారు, ఆడిషన్స్ జరుగుతాయి, బట్ అక్కడ సెలెక్ట్ అవుతారు అవ్వరు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. నా దృష్టిలో సినిమా ఇండస్ట్రీకి రాగానే ఒక 4 సంవత్సరాలు వాడు సినిమా ఇండస్ట్రీకి అంకితం అయిపోవాలి. ఆఫీసుల చుట్టూ సినిమా స్టూడియోల చుట్టూ తిరుగుతా ఉంటే ఫస్ట్ అనుభవం అవుతుంది, అనుభవం అయ్యాక అప్పుడు దొరుకుద్ది ఎలా వెళ్ళాలి అని. సో అప్పుడు వాడు ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. డైరెక్ట్ గా వెళ్ళిపోవాలంటే అవ్వదు ఎవరికైనా. ఇప్పుడు మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years. స్టార్టింగ్ లోనే మీరు యాంకరింగ్ చేయలేదు కదా? లేదు. కొండలు ఎక్కారు దిగారు అన్ని చేస్తేనే కదా ఇప్పుడు. చాలా పెద్ద రిస్క్, అదే పెద్ద సాహసం అండి. సాహసమే ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందులో మీకు ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంది. అలాగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక్కసారి ఎక్కించిందంటే ఇంకా అది పైకి మెట్లు ఎక్కిస్తూనే ఉంటది. అది మనం ఎక్కువ మన షార్ట్ టెంపర్ పొగరతోటి మనం ఓవర్ యాక్షన్ చేసాం అనుకోండి, అప్పుడు మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, మనం కాపాడుకోవాలన్నమాట. అది ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రం నా గురించి అనరాని మాటలు పడ్డారు. ఆడో ఫ్రెండా నీకు అది ఇది అని చెప్పి పాపం వాళ్ళ పరువు నేను నిలబెట్టాలి. వాళ్ళ పరువు నిలబెట్టడానికి నా ఫ్యామిలీ పిల్లలు ఏం లేవు నాకు. నేను ఏదైనా సాధించాను, ఏదైనా ఉందంటే అదే చేయాలి. ఫ్రెండ్స్ అంటే ఎందుకంత ఇష్టం మీకు?
ఇష్టం కాదండి అది, అంటే అంటే మీకు అనరాని మాటలు పడ్డారు అని చెప్పేసి అని ఇష్టమా, లేదంటే లైక్ పడతారు పడతారు ఎందుకంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా అనరాని మాటలు పడుతూనే ఉంటారు, గొడవలు ఇవన్నీ కామన్. వదలలేదండి వాళ్ళు. కానీ ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కదా, బట్ మీరు కూడా అలానే ఉన్నారు, బట్ ఎందుకని? నాకు ఇంకా అంతే కనెక్ట్ అయిపోయారు ఇంకా వాళ్ళు ఇంకా నా మైండ్లో ఆ నాయుడు, ఈ కన్నబాబు, ఇక బ్రహ్మాజీ, వీళ్ళందరూ ఇంకా నా మైండ్లో ఇంకా ఫిక్స్ అయిపోయాక, అదే చిన్నప్పుడు జ్ఞాపకాలు అంటారు చూసారా, అలాగే వీళ్ళ చిన్నప్పుడు అనుభవాలు అనమాట. ఇంక వీళ్ళ తర్వాతే ఇంకెవరైనా అని నాకు ఇంక ఉద్దేశం. ఏదైనా సందర్భం వస్తే ఇంక నేను వీళ్ళ మాటే. ఇంకేస్ అంటే ఓన్లీ ఫ్రెండ్స్ ఇలే ఉన్నారా, లేకపోతే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారండి. అంటే ఇండస్ట్రీలో ఏంటంటే స్వామి ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది, బట్ ఇండస్ట్రీలోని అంటే మూవీస్లో అయినా కానీ, సీరియల్స్లో అయినా కానీ, అండ్ కామెడీ షోస్ ఉంటాయి కదా మనకి, సో వాటిలో అయినా కానీ తెలుగు వాళ్ళని తీసుకోరు ఎందుకు అని చెప్పేసి అని ఇది ఒక్కటి మిగిలిపోయి ఉంది. మరి దానిపైన మీరు ఏమంటారు? ఎందుకు తీసుకోవట్లేదండి, తెలుగు వాళ్ళు రావట్లా. ఎక్కడ చూసినా కన్నడ వాళ్ళనే తీసుకుంటున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళనే తీసుకుంటున్నారు, ఆఫర్స్ వాళ్ళకి ఇస్తున్నారు, మన వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి అని చాలా మంది బాధపడుతున్నారు కదా, మరి దానికి మీరు ఏమంటారు? అంటే నువ్వు తెలుగు నేను నిన్ను తీసుకోనని ఎక్కడైనా ఉందా, ఎవరైనా చెప్పారు? ఉంది అని చాలా మంది అంటున్నారు, బట్ నేను చెప్పను. అంటున్నది వద్దు మనకి. బేబీ సినిమాలో హీరోయిన్ తెలుగు అమ్మాయి, తెలుగు మాత చేసింది కదా, అప్పుడు అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు? తెలుగు వాళ్ళు రండి, మీరు రండి, ఇంట్లో చెప్పండి, ఒప్పించండి. మీరు ఏది మీకు లేక తెలుగు వాళ్ళు వస్తే మేము ఎంకరేజ్ చేస్తాం కదా, అందరూ చెప్తున్నారు కదా. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలుగు వాళ్ళు రాకపోయినా వచ్చినా నష్టం ఏంటి? అంటే మీరు వెళ్తారా? మీరు రెఫర్ చేయమంటారా? వద్దండి. అంటే నా ఫ్రెండ్స్లలో కూడా చాలా మంది అన్నారు. అండ్ మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసి ఏంటంటే తెలుగు వాళ్ళకి అంత అవకాశాలు ఉండవు, ఎక్కువ కన్నడ, మలయాళం అవకాశాలు ఉండవంటే ఫోన్ చేసి అమ్మ నువ్వు తెలుగు అమ్మాయి రా అంటారా ఏంటి? మీ టాలెంట్ ఏంటి, మీ గ్రోత్ ఏంటి, మీరు అంతకుముందు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు తెలిస్తే కదా ఒక సినిమాలో తీసుకుంటారు. ఇంకా మనం ఎలా ఉంటది అంటేనండి, మరి మనలో కూడా కొన్ని తప్పులు ఉంటాయి. చెప్పండి. ఓవర్ యాటిట్యూడ్ అంటారు చూసారా, అలాగా మనం కష్టపడాలి. ఏమి లేకుండా నేను తెలుగు అమ్మాయిని, తెలుగు వాళ్ళని గౌరవించట్లేదు, తెలుగు అమ్మాయికి గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు అని మనలో మనమే ఫీల్ అయిపోతామా? మీ టాలెంట్ ఏంటి? భరతనాట్యం వచ్చా, సింగరా, ఏదన్నా ఉంటే కదా. ఇప్పుడు అందరూ అమ్మాయిలు ఎంతమంది సింగింగ్ చేస్తున్నారు? చాలా మంది. మరి వాళ్ళకున్న అవకాశం మిగతా వాళ్ళు లేదంటే మనం ఫీల్ అయిపోతే ఎట్లాగా? అంతే అండి. నేను నన్ను ఇంటర్వ్యూ పిలవట్లేదు, నన్ను అసలు పట్టించుకోండి, నేను ఫీల్ అయిపోతే నేను ఎలాగా? మీరు నన్ను రప్పించాలంటే మీరు ఏదో నా నుంచి ఏదన్నా కోరుకోవాలి కదా, ఈయన ఏదైనా చేస్తాడా, ఏదైనా మాట్లాడతాడా ఏంటనేది. ఇది అనవసరమైన విషయం. మీరు యాంకరింగ్ మీరు ఏదైనా నన్ను అడగాలని అడుగుతున్నారా, లేకపోతే ఏంటి క్వశ్చన్ రాసుకున్నారా? మీ ముందు నేనున్నాను, క్వశ్చన్ బుక్ మీ మీద ఉంది, పెన్ను మీ ముందునే ఉంది కాబట్టి సో నేను అడగాలి అనుకుంటున్నాను. టక్క అడిగేస్తున్నాను, మీరు చెప్పేస్తున్నారు మేడం అది కాదు, నాకు అది అసలు ఆ సబ్జెక్టే వద్దు, తర్వాత మాట్లాడదామంటున్నారు. ఏదైనా ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఇదే అంటున్నారు, ఏదైనా అంటే ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడదాం అంటున్నారు తప్పించి స్వామి సరే మాత మీరు చెప్పిన దానికి నేను చెప్తానని ఒక మాట కూడా మీరు చెప్పట్లేదు స్వామి. ఇక్కడ నేను దీక్షలో ఉన్నంత వరకు కూడా తర్వాతే మాట్లాడదు, అసలు నేను రాకూడదు అనుకున్నాను. బట్ ఇది ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి, తర్వాత మాట్లాడదు. ఎందుకంటే మీరు 3 రోజుల నుంచి ఈ ఇంటర్వ్యూ 3 రోజుల నుంచి స్వామిలు ఎడిటింగ్లో తీయకండి, 3 రోజుల నుంచి ఇప్పుడు ఫోన్ మీద ఫోన్లు చేస్తే ఏమని నాకు భిక్షలో ఉన్నాను, లేదా పడి పూజలో ఉన్నాను, లేదా ఇది ఉన్నా అది ఉన్నా. 3 days నుంచి మీరు నేను కాల్ చేస్తున్నాను, బట్ వస్తా అంటున్నాను, బట్ పెండింగ్ లో ఉంది. యాక్చువల్గా ఈ రోజు రావాలి అని ఉందేమో, అందుకే మీరు ఈ రోజు కూడా మానేద్దాం అనుకున్నాను. నేనే డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చేసి షూట్ చేసుకుని వచ్చేసేదాన్ని అనమాట. ఓకే స్వామి, ఇంక 2 క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మీకు కూడా చెప్పారు కదా భిక్షకి టైం అవుతుంది అని చెప్పేసి అని మీ విలువైన నాకు కాదు అయ్యప్ప స్వామికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకే స్వామి, రామ్ చరణ్ గారి పైన ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి కాబట్టి సో ఎందుకు ఏంటి రామ్ చరణ్ గారు క్షమాపణ చెప్పాలా వద్దా అన్న దానికైతే మీరు మాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. అలాగే మీరు ఇండస్ట్రీలో రావడానికి గల కారణం ఏంటి అన్నిటి గురించి అయితే మాకు వివరణ ఇచ్చారు. నమస్కారం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.